హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వీడియో. ఈరోజు నేను మీకు మటన్ లివర్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా మనం కుక్కర్ పెట్టుకొని మనకు సరిపోయేంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత మనం సాజీర వేయాలి, తర్వాత మిరియాలు, తర్వాత పట్టా, తర్వాత లవంగాలు, తర్వాత ఆకు వేయాలి, తర్వాత ఆనియన్స్ బ్రౌనిష్ కలర్ రావాలి. తర్వాత మనకు సరిపోయాన్ని పచ్చిమిర్చి. తర్వాత మనము సోయ కూర వేసుకుందాం. మటన్ లివర్లో సోయ కూర వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. సోయ కూర వేసేస్తాం కదా, కలుపుకోవాలి. మటన్ లివర్లో సోయ కూర వేస్తే చాలా బాగుంటుంది, చాలా టేస్టీ అవుతుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది ఫ్రెండ్స్. ఆయిల్లో మంచిగా మగ్గనివ్వాలి. తర్వాత ఇందులో పుదీనా వేసుకోవాలి. సోయ కూర మనకు ఆయిల్లో మంచిగా మగ్గింది కదా, నెక్స్ట్ మనం మటన్ లివర్ వేసేసుకుందాం. తర్వాత కలిపేసుకుందాం. తర్వాత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కాస్తంత ఎక్కువనే వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే నాన్ వెజ్ కాబట్టి. తర్వాత మనం పసుపు వేసేసుకుందాం. ఇవన్నీ కలిపేసుకుందాం ఒకసారి. తర్వాత కారం వేసుకుందాం. 3 స్పూన్స్ ఆఫ్ కారం. తర్వాత సాల్ట్ వేసుకుందాం సరిపడేంత. తర్వాత ధనియా పౌడర్ వేసుకుందాం. తర్వాత ఇవన్నీ మిక్స్ చేసేసుకుందాం. ఆయిల్లో 5 to 10 మినిట్స్ మగ్గనివ్వాలి. ఆయిల్లో 5 to 10 మినిట్స్ మగ్గని తర్వాత టమాటా వేసుకుందాం. టమాటా వేసుకున్నాక కలిపేసుకుందాం. తర్వాత 5 మినిట్స్ మగ్గనిద్దాం. సో మనకు ఆయిల్లో మగ్గింది కదా, కొన్ని వాటర్ పోసేసుకుందాం సరిపడని. సో తర్వాత విజిల్ పెట్టేసుకుందాం, ఒక 5-6 విజిల్స్. సో ఫ్రెండ్స్, మనం విజిల్ తీసేసుకుందాం. తర్వాత మళ్ళీ ఒకసారి స్టవ్ ముట్టించుకోండి. తర్వాత చింతపులుసు పోసుకోవద్దు. ఈ చింతపులుసు నిమ్మకాయ అంత సైజ్ చింతపులుసు పోసుకుంటే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది, మంచి టేస్టీ ఉంటుంది. తర్వాత ఒక 10 మినిట్స్ మగ్గనిస్తాం. తర్వాత కొత్తిమీర వేసుకుందాం. సరే కలుపుకుందాం. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం. సో చూసారు కదా ఫ్రెండ్స్, చాలా బాగా ఉడికిపోయింది, చాలా బాగుంటుంది. ఇలా చేస్తే టేస్టీగా. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.